నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని కరెంట్ ఆఫీస్ వద్ద హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలంలో కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సకాలంలో మరమ్మతు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు అందక ఇటీవల నాట్లు వేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ కార్యాలయానికి తరలించినప్పటికీ 2 నుంచి 3 రోజులైనా మరమ్మతులు చేపట్టడం లేదని రైతులు బండ్ల లక్ష్మీనారాయణ, కందుల వెంకటరెడ్డి, రావుపూరి సైదాతో పాటు పలువురు ఆరోపించారు. ఇటీవల నాట్లు వేసిన వరి పొలాలకు సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, వర్షాలు లేక విద్యుత్ మోటార్లపైన ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు తెలిపారు. వెంటనే స్పందించి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు. చింతలపాలెం మండలంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల్లో జాప్యం కారణంగా సాగునీరు అందక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అండి అజ్మేర్ నుంచి ఒక ట్రాన్స్ఫారం వారం రోజుల నుంచి శనివారం నాడు వేసుకొచ్చినాం. శనివారం నుంచి రోజు చెప్తాము. మొన్న ఫోన్ చేస్తే 2 రోజులు ఇస్తాము, 3 రోజులు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇవాళ వచ్చాము. ఇంతవరకు మాకు ఏం రెస్పాన్స్ లేదు. అది అడుగుతున్నాం అండి. ఇది మాకు రైతులకు మాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము తొందరగా చేసి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి పొలం తెలియదు. ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్ వచ్చినా ఏది వచ్చినా ఎవరికి కంప్లీట్ చేయాలి కూడా తెలియదు. ఎక్కడో బాలకృష్ణ గారు ఎవరు ఫోన్ చేస్తే నెంబర్ తీసుకొని ఆయన ద్వారా చిన్నాళ్ళు చేతాపు లేదు ఎవరు లేదు. పట్టుకునే వాళ్ళు లేరు అసలు. కరెంట్ మీ ఊరికి హెల్పర్ లైన్ మీద ఎవరు లేరా? ఎవరు లేరు. హెల్పర్ లేదు. దాకా లైన్ మీద ఉంది కానీ ఇప్పుడు లేడు. ఆయన కూడా ఇప్పుడు అసలు హెల్పర్ అసలు లేదు. ఇద్దరు పట్టించుకునే వాళ్ళు లేడు. ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా రాదు. ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం అని ఇచ్చాక ఆ గవర్నమెంట్లోనే 2 రోజులు మాకు మనకి జేఎల్ఎం లేదు, లైన్ మనకి వేరే వాళ్ళని వేశారు ఇన్ఛార్జిగా. సార్ వచ్చి చూసాక లేట్ అయింది. ఆనే 2 రోజులు అవుతుంది. ఇక్కడికి ఇవాళ ఉదయం తీసుకొచ్చాము. ఉదయం కూడా వచ్చిన కానీ సార్ బాలకృష్ణ సార్కి ఫోన్ చేయించాము. ఆడికి అయినా కానీ మాకు సరైన న్యాయం జరగలేదు. మమ్మల్ని ఇప్పుడే 11 గంటల నాకు మమ్మల్ని దించారు. తొందరగా చేయగలుగుతాం అధికారులు. నాటు పెట్టాము. నాటు వేస్తున్నాం. నాటు అయిపోయింది. 3 రోజులు హెల్పర్ లేడు. 3 రోజులు హెల్పర్ మాకు అసలు హెల్పర్ లేడు. మాకు ప్రస్తుతానికి ఇన్ఛార్జిని ఇచ్చారు. కోదాడ నుంచి ఇంటికి వెళ్తున్నా, సబ్ స్టేషన్ పోయి రాసిస్తా అని చెప్పని అంటుండు. ఇంతవరకు మాకు అడ్రస్ లేదు. 2 గంటలు అవుతుంది ఇక్కడికి. ఏ గారు సార్ చెప్పినట్టు వీళ్ళకి లింగసరావు సార్ చెప్తే దించుతా అని చెప్పాను. చెక్ చేసిరు. టీ నోటీస్ కావాలి. టీ నోటీస్ దించుతా లేకపోతే దించమంటారు వాళ్ళు. అది మాకు ట్రాన్స్ఫారం కావాలి. కాలిపోయి దాని మీద ఉంది. మేము ఉన్న ట్రాన్స్ఫారం అంతా నడిపించుకుంటున్నాం. పొలాలు ఎండిపోతున్నాయి అవతల. మొన్న తీసుకురామంటే ఈ రోజు తీసుకొచ్చినావు. తీసుకుపోవాలంటే పంపిస్తా అని చెప్పినాను. ఇంతవరకు మాకు అడ్రస్ లేదు. వీళ్ళు అడిగితేనేమో టీ నోటీస్ వస్తేనే మేము చూస్తామని చెప్పాను అనడం జరుగుతుంది. టీ నోటీస్ అంటే మాకు తెలియదు. ఏం చేయాలి? మేము మొక్క ఎండిపోతుంది. నార్మట్లు పోసి అవతల మాకు ట్రాన్స్ఫారం కావాలి.